హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు జాబ్ బాక్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనేవి వదలడం జరిగింది. ఈ పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోమని వెళ్ళారు. పోస్టులు వచ్చేసరికి హెడ్ క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆగ్రాలో ఎల్డీసీ ఒక పోస్టు, ఎంటీఎస్ 2 పోస్టులు ఉన్నవి. అవి కూడా ఓసీలకి ఎల్డీసీ ఒక పోస్టు, ఎంటీఎస్ వచ్చేసి 2 పోస్టులు ఓసీలకి, ఒకటేమో ఎస్సీలకు ఉంది. హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషను తాజ్పూర్, అస్సాంలో ఎల్డీసీ 2 పోస్టులు, సూపరింటెండెంట్ స్టోరు 1, సిఎంటీడీ ఓజీ 1. కమాండింగ్ ఆఫీసర్ 42 రిపేర్ అండ్ సాల్వేజ్ యూనిట్ గౌహతిలో సిఎంటీడీ ఓజీ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓసీలకు ఉంది. అలాగే హెడ్ క్వార్టర్ సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అజ్దుటాంగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జైసల్మీర్, రాజస్థాన్. కుకింగ్ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓసీలకి ఉంది. అండ్ హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తంబారాం, చెన్నై వచ్చేసరికి సిఎంటీడీ ఓజీ 5 పోస్టులు ఉన్నవి. 5 పోస్టుల్లో ఓసీలకు 1, ఓబీసీలకు 2 పోస్టులు, ఎస్సీలకు 1 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఉంది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ పఠాన్కోట్ డిస్టిక్, పఠాన్కోట్, పంజాబ్ కింద ఎల్డీసీ 1 పోస్టు ఓసీలకి. అలాగే కార్పెంటర్ 1 పోస్టు, అది కూడా ఓసీలకు ఉంది. నెక్స్ట్ స్టేషన్ కమాండర్ టర్రా స్కూలు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హై గ్రౌండ్స్, చండీగఢ్. ఎంటీఎస్ 1 పోస్టు, కుకింగ్ 1 పోస్టు. కుకింగ్ పోస్టు అండ్ ఎంటీఎస్ పోస్ట్ 2 ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. అలాగే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్ సిఎంటీడీ ఓజీ పోస్టు. మొత్తం 3 పోస్టులు ఉంటే ఒకటేమో ఓసీలకి, ఒకటేమో ఓబీసీలకి అండ్ 1 ఈడబ్ల్యూఎస్ కింద ఉంది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పాలన్, న్యూఢిల్లీ సిఎంటీడీ ఓజీ పోస్ట్ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓసీల కింద ఉంది. అండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు క్లైమేట్ టౌన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో సిఎంటీడీ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓసీలకు ఉంది. అండ్ హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏఓసీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చకేరి, కాన్పూర్ ఎల్డీసీ 1 పోస్ట్ ఉంది ఓబీసీలకి. సిఎంటీడీ ఓజీ 4 పోస్టులు ఉన్నాయి, ఓసీలకు 2, ఓబీసీలకు 1, ఈడబ్ల్యూఎస్ కింద 1. అండ్ ఎంటీఎస్ 5 పోస్టులు ఉన్నవి, ఓసీలకు 2, ఓబీసీలకు 2, ఎస్టీలకు 1 ఉంది. నెక్స్ట్ ఏఓసీ బేస్ రిపేర్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చండీగఢ్ ఎల్డీసీ 1 పోస్ట్ ఉంది, ఎస్సీలకి. ఫైర్మెన్ 1 పోస్టు ఓబీసీలకి. ఎంటీఎస్ 2 పోస్టులు, 1 పోస్ట్ వచ్చేసరికి ఓబీసీలకి, 1 పోస్ట్ ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చారు. అండ్ ఏఓసీ బేస్ రిపేర్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూలూర్, కోయంబత్తూర్, తమిళనాడు. సిఎంటీడీ 3 పోస్టులు ఉన్నవి, అందులో ఓసీలకు 1, ఓబీసీలకు 1, ఎస్సీలకు 1. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బానీ క్యాంప్ నజాఫ్గర్, న్యూఢిల్లీ వచ్చేసరికి కుకింగ్ 2 పోస్టులు ఉన్నవి, ఓసీలకు 1 పోస్టు, ఎస్సీలకు 1 పోస్ట్ అనమాట. ఏఓసీ 13 బేస్ రిపేర్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ పాలం, న్యూ పింటో పార్క్, న్యూఢిల్లీ. కుకింగ్ 1 పోస్ట్ ఉంది ఓసీలకు, అది కూడా. ఎస్టిన్ క్యాడర్ బేస్ రిపేర్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బొజ్హారు, గౌహతి ఎయిర్పోర్టు. సిఎంటీటీ 1 పోస్ట్ ఉంది ఓసీలకి. అండ్ ఏఓసీ ఎక్విప్మెంట్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆవడి, చెన్నై కింద
సిఎంటిడి 4 పోస్టులు ఉన్నవి. అందులో ఓసీలకు 1, ఓబీసీలకు 2, ఎస్సీలకు 1. ఏఓసీ ఎక్విప్మెంట్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మానురై, అలహాబాదు, ఉత్తరప్రదేశ్. ఎల్డీసీ 2 పోస్టులు ఉన్నవి. అందులో ఓసీలకు 1 పోస్టు అండ్ ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది. సిఎంటిడి ఓజీ 7 పోస్టులు ఉన్నవి. అందులో 2 పోస్టులు ఓసీలకి, 2 పోస్టులు ఓబీసీలకి, 2 పోస్టులు ఎస్సీలకి, 1 పోస్ట్ ఏమో ఈడబ్ల్యూఎస్ కింద ఉంది. అండ్ ఎంటీఎస్ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓసీలకు ఉంది. ఏఓసీ ఎక్విప్మెంట్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ దేవ్లాలి, సౌత్ నాసిక్, మహారాష్ట్ర. సిఎంటిడి 3 పోస్టులు ఉన్నాయి. 1 పోస్ట్ ఓసీ, 1 ఓబీసీ, 1 ఎస్టీలకు ఉంది. అండ్ ఏఓసీ ఎక్విప్మెంట్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ ఆమ్లా డిపోట్ బేతుల్, మధ్యప్రదేశ్. సిఎంటిడి 2 పోస్టులు ఉన్నవి. 1 ఓసీలకి, 1 ఎస్టీలకి. అండ్ ఉపాస్కర్ డిపోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కాన్పూర్, ఎంటీఎస్ 2 పోస్టులు ఉన్నవి. ఓసీలకి అవి కూడా. అండ్ ఎస్టీఎన్ క్యాడర్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్టోర్స్ పార్కు ఎయిర్ ఫోర్స్ స్టేషను గుర్గావ్, హర్యానా. ఎంటీఎస్ 4 పోస్టులు ఉన్నవి. 2 పోస్టులు వచ్చేసరికి ఓసీలకి, 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నాయి. ఏఓసీ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ నార్త్ సింగ్ రోడ్ కాంటోన్మెంట్ కాన్పూర్. సిఎండిటి 1 పోస్టు, అది కూడా ఓసీలకు ఉంది. ఇండిపెండెంట్ యూనిట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ సివిలియన్ రిక్రూట్మెంట్ బోర్డు, ఎయిర్ ఫోర్స్ రికార్డ్ ఆఫీసు సబ్రోటో పార్క్, న్యూఢిల్లీలో. ఎల్డీసీ 3 పోస్టులు ఉన్నవి. ఓసీలకు 1, ఓబీసీలకు 1, ఎస్సీలకు 1 అనమాట. ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలా. అలాగే ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 months ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉంటుంది. ఈ పోస్టులకు గాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ స్టోరు క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అయిపోయి ఉండాలా. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలా. అండ్ 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసి ఉండాలా. 30 words per minute హిందీలో టైప్ చేసి ఉండాలా. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకనమాట. అలాగే కుకింగ్ వచ్చేసరికి 10th క్వాలిఫికేషన్ ఉండాలా. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలా. కార్పెంటర్ వచ్చేసరికి 10th class పాస్ అయి ఉండాలా. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలా. సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఇది వచ్చేసరికి 10th క్వాలిఫై ఉండాలా. మస్ట్ హ్యావ్ హ్యాండ్లింగ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ వెహికల్ ఆర్ హెవీ వెహికల్ 2 ఉండాలన్నమాట. అండ్ ఫైర్ మ్యాన్ వచ్చేసరికి 10th క్వాలిఫికేషన్ ఉండాలా. అండ్ ఫైర్ ఫైటింగ్ అండర్ స్టేట్ ఫైర్ సర్వీస్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాలా. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నాడు. సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిడ్జ్ యాజ్ ఫైర్ మ్యాన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ కింద. అలాగే జనరల్ ఫైర్ ఫైటింగ్ కోర్సు ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అడిగాడు. దీనికి గాను ఫిజికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి హైట్ 165 centimeters ఉండాలా. చెస్ట్ 81.5 అండ్ అపాన్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 85 centimeters. వెయిట్ 50 kgs. క్యారింగ్ fireman lift 63.5 kgs to distance of 183 meters within 96 seconds లో. అండ్ లాంగ్ జంప్ 2.7 meters ఉండాలా.
క్లైంబింగ్ 3 meters, వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే తాడు అనేది లాగాలన్నమాట. 3 meters అనేది ఎక్కాల్సి ఉంటుంది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ 10th అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వాచ్మెన్ ఆర్ లాస్కర్ ఆర్ గెస్ట్నర్ ఆపరేటర్ ఆర్ గార్డనర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఎల్డీసీ, ఏజ్ లిమిట్, మినిమం క్వాలిఫికేషన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్స్ ప్రకారం తీసుకుంటారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేది రిటర్న్ టెస్ట్కి పంపిస్తారనమాట. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మినిమం క్వాలిఫికేషన్ మీద వాళ్ళ జాబ్స్ అనేవి ఇస్తారు. ఎగ్జామ్కి వచ్చేసరికి సిలబస్ ఎల్డీసీ వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఎంటీఎస్కి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. అదర్ ట్రేడ్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. దీనికి కానీ లాస్ట్ డేట్ వచ్చేసరికి నోటిఫికేషన్ వదిలిన 30 రోజుల్లోపు అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాలన్నమాట. అది ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ అప్లికేషను ఇంగ్లీషు ఆర్ హిందీలో టైప్ చేసి పంపించవలసి ఉంటుంది. టైప్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎన్క్లోజ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, అనేవి డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని టైప్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైప్ చేసి దాని మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మొత్తం 10 రూపీస్ స్టాంపు అంటించి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అండ్ కేటగిరీ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5/2021/DR అనే దానికి పంపించవలసి ఉంటుంది. ఈ అడ్రస్ అనేది కూడా టైప్ చేసి దాని మీద ఎన్వలప్ కవర్ మీద అంటించి పంపించవాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పంపించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి పంపించాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ వాచింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందు జాబ్ బాక్స్. అప్లికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిలియన్ అనే అప్లికేషన్ ఉంటుంది. కింద మీకు ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు టైప్ చేసి పంపించాలా. పోస్ట్ అప్లైడ్, నేమ్ క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పేస్ట్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అన్నారు కదా, ఫోటో అంటించి దాని మీద మీరు సైన్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రొఫార్మ్ అనేది టైప్ చేసి పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ వాచింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందు జాబ్ బాక్స్. థ్యాంక్ యూ.